విశాఖ నగరంలోని మురళీనగర్లో స్నేహ సంధ్య సభ్యురాలు శకుంతల సౌజన్యంతో మానవమూర్తి కె త్రిపుర సుందరరావు స్ఫూర్తితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా గత 20 ఏళ్లుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తదితర అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సుందరరావు స్ఫూర్తిని కొనసాగింపుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవి కాలం ముగిసే వరకు ప్రతిరోజు మంచినీరు మజ్జిగ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గత 20 సంవత్సరాలుగా త్రిపుర సుందరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, ఇక్కడ ఉన్నటువంటి పాదచారులు, ఇటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని, వాళ్ళకి సేద తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని గత 20 సంవత్సరాలుగా నిర్వహించేవారు. అనుకోకుండా ఆయన 2022లో అకాల మృత్యు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏమో శ్రీమతి శకుంతల గారు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం రాష్ట్రంలో, దేశంలో ఈ ఎండ తీవ్రత నుంచి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దాహం తీర్చి, దప్పిక తీర్చి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో సుందరరావు గారు చేస్తున్న కార్యక్రమాన్ని కొనసాగించడానికి మేమందరం కూడా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా మేము కొనసాగిస్తున్నామని చెప్పి మనవి చేస్తున్నాను. దీంతోపాటు ఈ వేసవి తీవ్రత నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ముఖ్యంగా 10 నుంచి 4 మధ్యని ఎక్కువ తీవ్ర ఎండ ఉన్నప్పుడు బయటకు రాకూడదు. వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మంచినీరు, లేకపోతే ఇటువంటి మజ్జిగ, ఇటువంటి సామాన్యులు, పేద వర్గాల వారికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా హస్బెండ్ త్రిపుర సుందరరావు గారి స్ఫూర్తే. అతను ఎంతో కాలం నుంచి ఈ మజ్జిగ అనేది, మంచినీరు అనేది సరఫరా చేస్తూ ఈ దాహం తీరుస్తున్నారు వీళ్ళందరికీ. అలాగే నేను కూడా అతని స్ఫూర్తితోని ఇది మొదలుపెట్టాను. కొంతకాలం ఒక 2 నెలలు కొనసాగించి ఈ ఎండ తీవ్రత తగ్గే వరకు ఈ మంచినీరు ఉన్న మజ్జిగ అవసరం అయినప్పుడు ఇద్దామనేసి దీంతో అనుకుంటున్నాను. దీనికి మా బ్రదరు శ్యామ్ ప్రసాద్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ, తర్వాత తక్కిన టీం మెంబర్స్, హ్యూమన్ రైట్స్ టీం మెంబర్సు, ఇంకా తక్కిన అందరూ సపోర్ట్ వల్ల మా తమ్ముడు జగన్ వీళ్ళందరూ సపోర్ట్తోని ఇది సక్సెస్ఫుల్గా, విజయవంతంగా నడపాలనుకుంటున్నాను. ధన్యవాదాలు.